అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పోరాటం ఇది. 12 ఏళ్ళు అయింది తెలంగాణ సాధించుకొని. మనం 12 ఏళ్ళ తెలంగాణ రాష్ట్రంలో సాధ్యం కాలేదు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండాలి, సమైక్యాంధ్రగా కొనసాగాలి అని ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెట్టుబడిదారులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు కొట్లాడారో వాళ్ళ దగ్గర సమస్య పరిష్కారం అయింది. ఏం షేమ్, కేసీఆర్, రేవంత్ రెడ్డి షేమ్. సిగ్గుతోని తలదించుకోవాలి. ఇట్లా ఇది ఒకటే కాదు, చాలా అంశాల్లో ఇదే పరిస్థితి ఉన్నది. తెలంగాణ తెచ్చుకున్నాం, 12 ఏళ్ళు అయింది కొట్లాడి. అవతల ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇస్తున్నది. ఇక్కడ తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం, ఇంకా ఏజెన్సీలు పెట్టి ఈ ప్రభుత్వం నడిపిస్తున్నది. అంటే మీరు నాయకులు కాదు, దుర్మార్గులని అర్థమవుతున్నది. ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి? తెలంగాణ కోసం కొట్లాడిన తెలంగాణ ఉద్యమకారులు కానీ, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన తెలంగాణ అమరవీరుల ఉద్యమకారులు బాధపడుతున్నారు. అమరవీరుల ఆత్మ ఘోషిస్తున్నది. ఎవరిని తెచ్చి పెట్టిర్రా మీరంతా ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, ఇంత దరిద్రులను ఎన్నుకున్నారు అని. అందుకే ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఒకటే ఒక మార్గం, మన ప్రభుత్వం రావాలి. అంతకు మించిన ఆప్షన్ లేదు. రేవంత్ రెడ్డి చేస్తాడా అంటే చేయడానికి ఆయన ఇంట్రెస్ట్ లేదు. ఆయనకి ఎందుకు చేయడు? ఏజెన్సీలు ఎవడివి? గత ప్రభుత్వంలో కేసీఆర్ ఏజెన్సీలు, ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన మనుషులు. అంతకు మించి ఇందులో ఏం లేదు. ఏజెన్సీలు ఎవరికి ఇస్తారు? ఆ నాయకుల కింద చెంచాగిరి చేసే కొంతమందికి, పదవులు ఇవ్వలేని వాళ్ళకి. పదవులు అందరికి ఇవ్వలేరు కదా, 10 మందికి ఇస్తారు. మరి నాకేది అంటే పలానా ఏజెన్సీ ఉందిరా, దాంట్లో ఒక 10,000 కోట్లు మిగులుతాయి, దాన్ని తీసుకో. సో ఇట్లా వాళ్ళని దోచి పెట్టడానికి ఈ ఏజెన్సీలని ముందుకు తీసుకొచ్చినారు. ఆ ఏజెన్సీలు రద్దు చేస్తే వాళ్ళు కింద ఉన్నటువంటి వాళ్ళ ఆ ఏజెన్సీలు నిర్వహించేటువంటి వీళ్ళ బినామీలు అనుకోండి, వీళ్ళ నాయకులు అనుకోండి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎంత దుర్మార్గం ఇది! ఒకసారి ప్లేట్ అన్న. ఇదే ఈ నాయకులే, తెలంగాణ నాయకులే ఇల్లు తిరిగి ఇగో ఇట్లా చిప్ప చేత పట్టుకొని నాకోటే అని అడిగారు. దుర్మార్గులు ఇదే ఇట్లనే అడుక్కున్నారు కదా. మీరంతా ఓట్లు అడిగిరు కదా. ఓట్లు అడిగినప్పుడు మీరు అన్ని హామీలు ఇచ్చినారు కదా. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని మేము కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని అన్నారు. అంతకుముందోడేమో ఏకంగా రద్దే చేస్తాం, అసలు ఈ వ్యవస్థే ఉండదు, ముఖ్యమంత్రి కూడా కాంట్రాక్ట్ పెట్టుకుంటే అయిపోద్ది కదా అన్నాడు. అసలు ఏమి మాట్లాడని అక్కడి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం మాత్రం వాళ్ళని కార్పొరేషన్ పెట్టి వాళ్ళకి డైరెక్ట్గా జీతాలు ఇస్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు ఓట్లు అడుక్కొని గెలిచిన తర్వాత, పీఠం ఎక్కిన తర్వాత ఎందుకు మాట్లాడతలేదు దీని గురించి? ఇవాళ హెచ్ఎండిఏకి వెళ్ళినా, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా రిటైర్ అయిన ఉద్యోగులకి మళ్ళీ పదవిలు తీసుకొని లక్షల జీతాలు ఇస్తున్నారు. ఒక్కొక్కడికి 3 లక్షలు, 4 లక్షలు. వాడికి 75 ఏళ్ళు ఉంటాయి, షుగర్ 400 కొడుతుంటది, బాత్రూమ్ పక్కనే చైర్ ఉంటుంది, ఒకడు ఎత్తుకపోవాలి, 4 సార్లు డోర్లు ఓపెన్ చేసి ఆ బాత్రూమ్ పోతుంది తప్ప వాడు ఆ రోజు ఆ 8 గంటలు పూటకాడు. ఇట్లాంటి వాళ్ళు 3 లక్షలు, 4 లక్షలు జీతాలు తీసుకుంటున్నారు. మేము రెగ్యులర్ గా మాట్లాడే ఆ శ్రీనిధి ఎండి ఒక ఆయన, విద్యాసాగర్ రెడ్డి, 70 ఏళ్ళు దాటినాయి, ఆయనకు అర్హతే లేదు. 5,400 కోట్ల బడ్జెట్ ఉన్న ఆ కార్పొరేషన్ కి ఆయన చైర్మన్ గా పెట్టింది. మొన్న ఒకరికి ఎక్స్టెన్షన్ ఇచ్చిండు రీసెంట్, ఎక్కడో దగ్గర. మరి ఇట్లాంటి వాళ్ళని మేపుతున్నారు. తెలంగాణ కోసం పనిచేసిన, కొట్లాడిన వీళ్ళందరూ పోరాటం చేయడం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వీళ్ళ జీవితాలు మాత్రం ఇట్లున్నాయి. ఎంత వీళ్ళ జీతం? ఓ 40,000 జీతం ఉందా ఎవరికన్నా? 40,000 జీతం ఉందా? ఓ 35,000 జీతం ఉందా? ఓ 30,000 జీతం ఉందా? లేదు. 13,000, 18,000, అంతా 20,000 లోపు జీతాలే. మళ్ళీ వీళ్ళు చేసే పని ఏంటి? గొడ్డు చాకిరి చేయాలి వీళ్ళు. రెగ్యులర్ ఎంప్లాయీస్ కంటే ఎక్కువ పని చేస్తారు వీళ్ళు. ఎవరో చెప్తున్నారు, ఉస్మానియా హాస్పిటల్లో స్లీపర్లు అవుట్ సోర్సింగ్ కింద అయిన వాళ్ళకి ఇంతవరకు పాపం జీతాలు లేవట. చాలా మంది ఉద్యోగాలు తెచ్చేసారు. 9 నెలలుగా జీతాలు లేవట. మేము రోజు లైవ్ చేస్తా ఉంటే అందరు పెడతా ఉంటారు 104 అని, 108 అని. మాకు ఏంది బాధ? మాకు ఇంతవరకు జీతాలు లేవు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు. మిషన్ భగీరథ, ఇట్లా చాలా మంది అవుట్ సోర్సింగ్ కింద ఉన్నారు. మరి వాళ్ళకి కనీసం జీతాలు కూడా లేవు.
వచ్చే జీతం తక్కువ, ఇవ్వాల్సిన జీతం 1వ తారీఖు ఇవ్వకుండా 3-4 నెలలు ఆపుతున్నారు. పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు. నీలోఫర్ లో అంటే 9 నెలల నుంచి కడతలేరట పిఎఫ్ ఈఎస్ఐ. ఎవరు అడగాలి వాళ్ళని? సో ఇంత దారుణంగా ఉంది. వాళ్ళైతే ఇంకా అద్భుతంగా చెప్పగలుగుతారు. సో ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందంటే ఈ ప్రభుత్వాలని కూలగొట్టి మన ప్రభుత్వాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ పరిస్థితి మారుతుంది. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుంది అని అంటే మనం ఓటు అమ్ముకోనప్పుడు మాత్రమే ఈ పరిస్థితి మారుతుంది. మనం కూడా ఇందులో డిగ్రీలు చేసిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు 1000-2000 వాడు ఇచ్చేదానికి ఆశపడి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మనం తీసుకుంటే ఇక ఓటు అమ్ముకున్నట్టే కదా. ఆ సిచ్యువేషన్ ని మార్చినప్పుడే ఈ సమాజంలో మార్పు వస్తుంది. అసలు మనం ఓన్లీ పార్టీల కోణంలో చూస్తున్నాం. కాంగ్రెస్ వాడు, బీఆర్ఎస్ వాడు, బీజేపీ వాడు, ఇంకోటి అని. ఇది పార్టీల లెక్క కాదు. ఇది దోపిడీ వర్గాల ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఇక్కడ. పార్టీలు అధికారంలో లేవు. పార్టీలు ప్రభుత్వాన్ని రూల్ చేయట్లే. ఇక్కడ హైకమాండ్ లేదు, కింది కమాండ్ లేదు, ఏ కమాండ్ లేదు. ఓన్లీ దోపిడీ వర్గాల కమాండే, హైకమాండే ఉన్నది ఇక్కడ. సో అందుకే మనం ఇంత డీప్ గా అబ్జర్వ్ చేసి అడుగు ముందుకేసి పోరాటం చేసి మనం అమ్ముడు పోనంత కాలం ఉంటేనే ఈ సమాజం మారుతుంది, మనందరికీ న్యాయం జరుగుతుంది. అంతవరకు దాకా ఈ దొంగలు న్యాయం చేయరు. అయినా సరే కొట్లాడాల్సిందే. ఇంత భయంకరమైన పోరాటంలో ఏదో ఒక నిర్ణయం వీళ్ళందరూ ఓట్లు లేకపోతే మనం గెలవము అనే ఒక నిర్ణయానికి కనుక వాళ్ళు వస్తే ఖచ్చితంగా నిర్ణయాలు కొన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే రేవంత్ రెడ్డి సీటు కదులుతున్నది అని అనుకున్నప్పుడే నిర్ణయం తీసుకుంటాడు. రేవంత్ రెడ్డి సీటు కదిలించేలాగా మనం పోరాటాన్ని నిర్మాణం చేయాలి. అవసరమైతే రాహుల్ గాంధీ ఇంటి ముందుకు వెళ్ళి ధర్నాలు చేయాలి. రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించాలి. ఇవన్నీ చేస్తేనే మనం ఇవన్నీ సాధించుకోగలుగుతాం. సో ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా ఫైట్ అయితే కంటిన్యూ అవుతుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. థ్యాంక్ యూ.